మహిళల భద్రత ఎలా ఉంది బాబాయ్? ఏమీ లేదా, రక్షణే లేదు మహిళకు కూడా. చెప్తలా వాళ్ళ ఎమ్మెల్యే గారే చేశాడంటుంటే లవ్ కూడా ఉంది కదా, వాళ్ళ ఎమ్మెల్యే గారే చేశాడు ఒక ఆడ మనిషిని ఈ రకంగా చేశాడని. వాడు ఒంటి మీద గుడ్డలే లేవు ఎమ్మెల్యేగా. ఎమ్మెల్యే లేకుండా వీడియోలు పెట్టాడు వాడే. ఆడు ఎమ్మెల్యే ఏంటండి, వీడియో ఉప ముఖ్యమంత్రి ఏందండి. ఈ వీడియోలు ఇది అంతా ఫోర్జరీ చేశారు అనేసి అంటున్నారు కదా. ఎవరు? జనసేన వాళ్ళు కప్పుచ్చుకోవాలి కదా, కప్పుచ్చుకోవటానికి అంటారు. మరి ఈ లైవ్ ఎట్ట వచ్చినాయి? ఊరకు వచ్చినాయా? ఎలా వచ్చినాయి? మా దగ్గర కూడా ఉంది, చూపిమంటారా? వాళ్ళు చేసే హెరాస్మెంట్ అది, వ్యామోహం మీద ఉన్నారు. ఏంది ఆ వ్యామోహం ప్రతి ఒక్క మహిళ మీద చూపిస్తున్నారు ఇవాళ. దాడులు బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు దాడులు? వాళ్ళ ఇష్టం. రెడ్ బుక్ రాజ్యాంగం అయిపోయింది. లోకేష్ గారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి హోంమంత్రి గారు ఉన్నారు. ఆమె అసలు ఇక చెప్పేదే ఉంది. వాళ్ళదే రాజ్యం అయిపోయింది, రెడ్ బుక్ రాజ్యాంగం అయిపోయింది. ఆయా లోకేష్ గారు అన్నారుగా, రెడ్ బుక్ రాసుకోండి, రెడ్ బుక్ రాసుకోండి అని. రెడ్ బుక్ రాసుకొని రెడ్ బుక్స్ రాజ్యం చేస్తున్నారు. అది కానీ మేమే వచ్చాకే డెవలప్మెంట్ చేస్తాం, మేము వచ్చాక కంపెనీలు వస్తాయి అంటున్నారు కదా. ఎక్కడ వచ్చినాయి? ఎక్కడ ఒక్కటన్నా? ఎక్కడ? ఇవాళ రోడ్డే బాగలేదు. రోడ్డు ఇప్పుడు మనం పోతాం కదా, రోడ్డు ఆ రోడ్డే బాగలేదు. చంద్రబాబు నాయుడు గారు అంటే విజనరీ కదా. ఏ విజనరీ? ఆయన సంపాదించుకోవడానికి, అక్కడ కట్టించుకోవడానికి మన ఇదే సింగపూర్ ప్యాలెస్లు కట్టించుకుంటాడు. అది కానీ ఆయన విజనరీ, ఆయన డెవలప్మెంట్కి మారు పేరు మీ ఐటీ తెచ్చింది. అందుకే వాళ్ళ మామగారిని ఎన్నుపోటు పొడిచి ఇచ్చేసుకొని లాక్కున్నాడు. ఆయనదేం కాదు ఈ పార్టీ, ఆయనది కాదు ఈ పార్టీ. నందమూరి తారక రామారావు గారు, నేను కూడా నందమూరి తారక ఇది అభిమానే. ఇప్పుడు కూడా వాళ్ళు ఎవరండి? ఆయన పార్టీ లాక్కొని ఆయన తిని ఆయన పేరు చెట్టు అమ్ముకొని కాయలు అమ్ముకునే వాళ్ళు ఇల్లు చెట్టు పేరు చెప్పి వాళ్ళు ఎవరండి? పథకాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక? ఇచ్చాడు, చాలా ఇచ్చాడుగా. అబ్బా చాలా ఇచ్చాడు, అన్ని చెప్పిన పథకాలు మొత్తం ఇచ్చాడు. చెప్పనే కూడా వచ్చింది కొన్ని. ఇంకా ఎన్ని ఆడకొని ఇంటికి మామూలుగా కాదు, అసలు డోరు కొట్టి టక్క 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 కొట్టడమే, లేపటమే. అది మరి కంపెనీలు రాలేదు మీరు అంటున్నారు. మొన్న టీవీ ఇంటర్వ్యూలో చంద్రబాబు కంపెనీ వచ్చిందో వాళ్ళని చెప్పమనండి, ఎక్కడ కంపెనీ వచ్చిందో చెప్పానండి, ఎక్కడ వచ్చిందో చెప్పానండి. ఓకే, మీరు కంపెనీలు రాలేదా మీరు అంటున్నారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంటర్వ్యూలో ఎన్డీటీవీ అనే ఒక ఇంటర్వ్యూలో నేషనల్ ఛానల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు. అదే సార్, మాకు కూడా చేస్తే మేము కూడా అడుక్కుంటాం. ఉద్యోగం వచ్చిందాం, ఎక్కడ కంపెనీ వచ్చింది మేము కూడా చూస్తాంగా. మరి ఇప్పటికి కరోనా టైంలో కూడా 3,60,000 కోట్లు బాకీ అయితే 2 సంవత్సరాలకే 3,10,00,000 కోట్లు బాకీ చేశారు. ఇప్పటికి 11 కోట్లు. మరి ఎక్కడుంది? జనానికి, ప్రజలకి లేకుండా కూడా కరోనా టైంలో కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రతి ఇంటికి పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కరువు టైంలో. మరి ఇలా కరువే లేదే, మరి ఇన్ని కోట్లు ఎందుకు, లక్షల కోట్లు ఎందుకు బాగా చేశాను? ఎవరికి ఇచ్చావును? ఎక్కడ కంపెనీలు తెచ్చావు చెప్పండి. ఏడ కంపెనీ ఉందో చూపించండి మాకు ఒకసారి. ప్రజలే చెప్పండి, తప్పలేదు. ప్రజలే చెప్పండి, తప్పలేదు. అమరావతి డెవలప్ చేస్తా అన్నారు, చేశాడుగా. అదిగో గడ్డి, తుమ్మ చెట్లు అంతా, తుమ్మ చెట్లు గడ్డి మొత్తం అడవి అయింది. ఇప్పుడు చేశాడుగా అడవిని. 3 పంటలు పండే పొలాన్ని తీసుకొని మీరు నీ బినామీలకి నీకు తీసుకోవడానికి నువ్వు చేసి నువ్వు ఉపయోగించుకున్నావు. 3 పంటలు పండే పొలాన్ని, ఎన్నో ఉన్నాయి పొలాలు, కావాలంటే బ్రహ్మాండం చేశాను పొలాలు. పంటలు పండే పొలాలు లాక్కున్నావు నువ్వు జనాల దగ్గర. ఇవాళ ఆ రైతులకు కూడా తెలియక మోసపోయారు. ఏంది, వాళ్ళు కూడా తెలుసుకున్నారులే. ఇప్పుడు తెలుసుకున్నారు వాళ్ళు కూడా, తప్పులేదు. ఏంది తెలుసుకొని, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తప్పే, నిజమే కదా, ఇట్లా మోసపోయాం మనం అని చెప్పేసి వాళ్ళు కూడా తెలుసుకున్నారు. కాబట్టి